మేషం, ప్రణాళిక ప్రకారం పనులు సాగవు. నిర్దేశిత లక్ష్యాలు నెరవేరకపోవడం ఆందోళనకు కారణమవుతుంది. ఇష్టం లేని పనులను చేయాల్సి వస్తుంది. చెడు ఆలోచనలను దూరం చేయండి. అనవసరంగా పోటీల్లో పాల్గొనకండి. వృషభం, బాంధవ్యాలు పెరుగుతాయి. స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి ఏర్పడుతుంది. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన రోజు. ప్రయాణం ఉద్దేశం నెరవేరుతుంది. సంతాన సంబంధ ఆకాంక్ష తీరుతుంది. బంధువులను కలుస్తారు. మిథునం, కీలక వ్యవహారంలో చక్కటి తెలివితేటలతో విజయం సాధిస్తారు. బంధువులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. చర్చల ద్వారా అపార్థాలను తొలగించుకుంటారు. ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొడతారు. కర్కాటకం, కార్యసాధనలో అడ్డంకులు వస్తాయి. బద్ధకాన్ని వీడి కష్టపడాలి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. నీచపు ఆలోచనలను నియంత్రించాలి. వాత సంబంధ సమస్య ఉంటుంది. విలువైన వస్తువులను భద్రపరచండి. సింహం, పనులు అనుకున్న రీతిలో సాగవు. లక్ష్యాన్ని అందుకోలేక బాధపడతారు. బుద్ధి నిలకడగా ఉండదు. మిత్రులతో విరోధం గోచరిస్తుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. స్థిరాస్తి వ్యవహారాలు లాభించవు. ఒత్తిడి పెరుగుతుంది. కన్య, వ్యవహారాలన్నీ సవ్యంగా సాగుతాయి. సాహసోపేత నిర్ణయాల వల్ల చక్కటి గుర్తింపు లభిస్తుంది. మిత్రులు సహకరిస్తారు. బంధాలు బలపడతాయి. కమ్యూనికేషన్స్ తృప్తినిస్తాయి. ప్రయాణం వినోదంగా సాగుతుంది. తుల, కుటుంబ వ్యవహారాలను పట్టించుకోవాలి. అనుకున్నవి జరగవు. ఆత్మవిశ్వాసంతో కృషి చేయాలి. బ్యాంకు లావాదేవీలు తృప్తినివ్వవు. ఇతరుల వల్ల ఇబ్బందులొస్తాయి. గొడవలు పడకండి. వేళకు భోజనం ఉండదు. వృశ్చికం, అన్ని రంగాల్లోని వారికి అనువుగా ఉంటుంది. కీలక సందర్భాల్లో అదృష్టం తోడుగా ఉంటుంది. బాల్య స్నేహితుల కలయిక ఆనందాన్ని పెంచుతుంది. విందుల్లో పాల్గొంటారు. పెద్దల ఆదరాభిమానాలు లభిస్తాయి. ధనస్సు, పనుల పూర్తికి బాగా కష్టపడాలి. ఒకే పని కోసం పదే పదే తిరగాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు అనుకున్నట్లు ఉండవు. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రయాణాలు మానండి. మకరం, ఆకాంక్ష నెరవేరుతుంది. ఆర్థికంగా బలపడతారు. సహచరుల సహకారం లభిస్తుంది. ఇష్టమైన వారితో విందులో పాల్గొంటారు. గృహోపకరణాలను కొంటారు. సంతానం వ్యవహారాలు తృప్తినిస్తాయి. మనశ్శాంతిగా ఉంటారు. కుంభం, అనుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగులకు రివార్డులొస్తాయి. ఆర్థికంగా లాభపడతారు. మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. బంధువులతో విందుకు వెళతారు. గౌరవం పెరుగుతుంది. మీనం, పనులకు పదే పదే ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక క్రమశిక్షను పాటించాలి. సంతానం తీరు కోపానికి కారణమవుతుంది. ప్రయాణం వల్ల అలసట తప్పదు. శత్రుపీడ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభమస్తు.